హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏపీ మ్యాథ్స్ హబ్. ఈరోజు మనం ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఒకరోజు హసంతిక అనే అమ్మాయి తన తాతయ్య ఇంటికి వెళ్ళింది. అక్కడ ఒక పాత చెక్క పెట్టె కనిపించింది. ఆ పెట్టెలో ఏముందా అని చెప్పేసి హసంతిక ఓపెన్ చేసి చూసింది. అందులో ఒక పాత మట్టి పలక కనిపించింది. దాని మీద 1 2 3 నంబర్స్ కాకుండా కొన్ని విచిత్రమైన గుర్తులు కనిపించినాయి. హసంతిక ఆశ్చర్యపోయి వాళ్ళ నాన్నని అడిగింది, నాన్న ఇవేంటి, నంబర్సా లేక లెటర్సా అని అడిగింది. అప్పుడు వాళ్ళ నాన్న చిరునవ్వుతో, ఇవి వేల సంవత్సరాల క్రితం మనుషులు ఉపయోగించినటువంటి నంబర్సు. మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న 0 to 9 నంబర్స్ అనేవి ఒక్క రోజులో పుట్టలేదు. వాటి వెనకాల కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది అని చెప్పాడు. అప్పుడు హసంతికకి కొన్ని డౌట్స్ వచ్చినాయి. మనుషులు ఎప్పటి నుంచి లెక్కలు వేయడం మొదలుపెట్టారు? మొదట సంఖ్యలు నంబర్స్ ఎలా ఉండేవి? ఎందుకు మనకు నంబర్స్ అవసరమయ్యాయి? ప్రపంచమంతా ఒకే నంబర్స్ ఉపయోగించడం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగింది. మరి ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ మనం 8th క్లాస్ మ్యాథ్స్లో 3rd చాప్టర్ ఏ స్టోరీ ఆఫ్ నంబర్స్ అనే చాప్టర్లో తెలుసుకుందాం. ఈ చాప్టర్లో మనం ఇంకా హిస్టరీ ఆఫ్ నంబర్స్, ఇండియన్ నంబర్ సిస్టము, అసలు సున్నాని ఎప్పుడు కనుక్కున్నారు, భారతీయ సంఖ్యలు ప్రపంచమంతా ఎట్లా వ్యాపించాయి వంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా ఈ చాప్టర్లో నేర్చుకుందాం. హసంతిక వాళ్ళ నాన్న ఇలా చెప్పటం మొదలుపెట్టాడు, ఇవి సాధారణమైన గుర్తులు కావు, ఇవి మెసొపొటేమియా నాగరికత వాళ్ళు ఉపయోగించినటువంటి నంబర్స్ గుర్తులు ఇవి అని చెప్పాడు. మెసొపొటేమియా అంటే ఏమిటి అని అడిగింది హసంతిక. సుమారు 4000 సంవత్సరాల క్రితం, అంటే ప్రస్తుతం ఇప్పుడు ఇరాక్ ఉన్న ప్రాంతంలో మెసొపొటేమియా నాగరికత ఉండేది. వాళ్ళు ప్రపంచంలో అత్యంత ప్రాచీన నాగరికతలలో ఒకరన్నమాట. వారు ఇప్పటిలాగా 1 2 3 4 అని రాయకుండా వివిధ సింబల్స్ను ఉపయోగించేవాళ్ళు. ఆ సింబల్సే ఇక్కడ మనకి ఇమేజ్లో కనిపిస్తున్న సింబల్స్. వాళ్ళు కాగితంపై కాకుండా మట్టి పలకల మీద చెక్కేవాళ్ళు, తర్వాత వాటిని ఎండబెట్టి భద్రపరిచేవాళ్ళు అన్నమాట. ఇది విన్న తర్వాత హసంతికకు కొన్ని డౌట్స్ వచ్చాయి. ఫస్ట్, మనుషులు ఎప్పటి నుంచి లెక్కలు వేయటం ప్రారంభించారు అని అడిగింది. దానికి వాళ్ళ నాన్న, ప్రాచీన కాలంలో మనుషులు వేటాడేవాళ్ళు కాబట్టి ఎన్ని జంతువుల్ని వేటాడారు, లేకపోతే ఎన్ని రోజులు గడిచాయి, ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు అనే వాటిని తెలుసుకోవటానికి లెక్కలు వేయటం ప్రారంభించారు అని చెప్పాడు. తర్వాత హసంతిక అసలు వారికి లెక్కలు ఎందుకు అవసరమైనాయి అని అడిగింది. దానికి వాళ్ళ నాన్న, వాళ్ళ దగ్గర పశువులు ఉండేవి, పశువులు ఎన్నున్నాయి, లేదా వ్యాపారం చేస్తే గనక వ్యాపార వస్తువులు ఎన్నున్నాయని తెలుసుకోవడానికి లెక్కలు వేయటం మొదలుపెట్టారు అని ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు. ఉదాహరణకి, ఒక రైతు దగ్గర ఒక 10 గొర్రెలు ఉన్నాయనుకుందాం. అందులో ఒక గొర్రె కనిపించకపోతే ఎన్ని మిగిలాయి అని తెలుసుకోవాలి అంటే లెక్కలు వేయకపోతే చెప్పలేరు కాబట్టి దానికి వాళ్ళకి నంబర్స్ అవసరమైనవి. మనం ప్రస్తుతం ఉపయోగించే 1 2 3 అనే నంబర్స్ని ఎప్పటి నుంచి రాస్తున్నారు అని అడిగింది హసంతిక. దానికి ఫస్ట్ సింబల్స్ వాడేవాళ్ళు, తరువాత వేరువేరు నాగరికతలు వారి నంబర్ సిస్టమ్స్ని డెవలప్ చేసుకున్నాయి. కానీ చివరికి ఇండియాలో 0 to 9 నంబర్స్ వచ్చిన తర్వాత వరల్డ్ మొత్తం కూడా ఆ నెంబర్స్నే యూజ్ చేస్తున్నాయి అని చెప్పాడు హసంతిక వాళ్ళ నాన్న. తర్వాత హసంతిక ఇంకో క్వశ్చన్ అడిగింది. మెసొపొటేమియా ప్రజలు 20, 50, 100 ఇవన్నీ ఎలా రాస్తారు అని అడిగింది. దానికి వాళ్ళ నాన్న 20, 50, 100 అని రాయకుండా కొన్ని ప్రత్యేకమైన సింబల్స్ యూజ్ చేసేవాళ్ళు. అందుకే వాళ్ళ నంబర్ సిస్టమ్ అనేది ఇప్పటి పద్ధతి కంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి చివరికి ఇండియా నంబర్ సిస్టమే వరల్డ్ మొత్తం కూడా వ్యాపించి ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నటువంటి లేటెస్ట్ నంబర్ సిస్టమ్గా మారింది అని చెప్పాడు. సో మనం హిస్టరీ ఆఫ్ నంబర్స్ గురించి తెలుసుకుందాం. హిస్టరీ ఆఫ్ నంబర్స్. ఈరోజు మనం వేల సంవత్సరాల క్రితం, అంటే రాతి యుగం కాలానికి వెళ్దాం. అప్పట్లో మనుషులకి బుక్స్ కానీ, పేపర్స్ కానీ, నంబర్స్ కానీ ఇవేవి తెలియవు. అయితే వాళ్ళు లెక్కలు ఎలా వేసేవాళ్ళు, అసలు లెక్కలు ఎందుకు అవసరమైనవి అనే విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఇమేజ్లో ఒక తండ్రి తన కూతురికి ఒక గుహ గోడ మీద ఉన్న గుర్తుల్ని చూపిస్తూ చెప్తున్నట్లుగా కనిపిస్తుంది. అప్పట్లో 1 2 3 రాయడం అనేది తెలియదు అక్కడి వాళ్ళకి. వాళ్ళు కొన్ని రాళ్ళని, అలానే కొన్ని లైన్స్ని గుహ గోడల మీద గుర్తులు వేసి లెక్కలు పెట్టుకునేవాళ్ళు.
వాళ్ళకి అసలు లెక్కలు ఎందుకు అవసరమైనవి అంటే ఫస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ను లెక్క పెట్టుకోవడానికి. అంటే వాళ్ళు అడవుల్లో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎన్ని ఫ్రూట్స్ దొరికాయి ఆ రోజు, ఆ దొరికిన ఫ్రూట్స్ ఎన్ని రోజులకు సరిపోతాయి అనేది తెలుసుకోవాలి అంటే దానికి లెక్కలు అవసరమైనవి వాళ్ళకి. అలాగే జంతువుల్ని లెక్కించడానికి, అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు పెంచుకునే వాళ్ళు కదా, మేకలు, గొర్రెలు, ఆవులు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పశువుల్ని లెక్క వేయడానికి. ఉదాహరణకి ఉదయం పూట ఒక 10 గొర్రెలు ఉన్నాయనుకుందాం, సాయంత్రానికి 9 మాత్రమే ఉంటే ఒక గొర్రె ఎక్కడికి వెళ్ళింది అనేది తెలుసుకోవాలంటే వాళ్ళకి లెక్కలు వేయాలి. లెక్క వేస్తేనే అది మొత్తం ఉన్నాయా లేకపోతే తగ్గినాయా అనేది తెలుస్తుంది. నెక్స్ట్ వ్యాపారం చేయడానికి, అప్పుడు వస్తు మార్పిడి ఉండేదన్నమాట. ఒకవేళ ఉదాహరణకి ఒక కుండ ఇచ్చి ఒక 2 సంచుల ధాన్యం తీసుకున్నారు అనుకుందాం, అప్పుడు ఎన్ని కుండలు ఇచ్చారు, వాళ్ళకి ఎంత ధాన్యం ఇవ్వాలి అనేది తెలియాలి అంటే అక్కడ కూడా వాళ్ళకి నంబర్స్ అవసరమైనవి. నెక్స్ట్ పూజలు, దేవతలకి పూజలు చేసేటప్పుడు కూడా పండ్లు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని, పూలని సమర్పించేవాళ్ళు. ఎన్ని సమర్పించామో తెలుసుకోవడానికి కూడా వాళ్ళకి లెక్కలకు అవసరమైనవి. నెక్స్ట్ కాలం, టైం తెలుసుకోవడానికి, మనకి 15 డేస్కి ఒకసారి అమావాస్య, తర్వాత 15 డేస్కి పౌర్ణమి వస్తుంది. దాన్ని బట్టి కాలాన్ని లెక్కించడానికి కొత్త పంట ఎప్పుడు వేసుకోవాలి, వర్షాలు ఎప్పుడు పడతాయి, ఎండలు ఎప్పుడు ఉంటాయి, చలికాలం ఎప్పుడు వస్తుంది, ఇటువంటి సమయాలు అంటే కాలాన్ని లెక్కించడానికి కూడా వాళ్ళకి లెక్కలు అవసరమైనవి. ది ఇండియన్ ఆరిజిన్ ఆఫ్ మోడరన్ న్యూమరల్స్, భారతదేశంలో ఆధునిక సంఖ్యల ఆవిర్భావం. మనం ఇప్పుడు ప్రతిరోజు ఉపయోగించే 0 to 9 నంబర్సు, ఈ అంకెలు అసలు ఎక్కడ పుట్టినాయి, ఎవరు కనిపెట్టారు, ప్రపంచమంతా ఇవే నెంబర్స్ని ఎందుకు ఉపయోగిస్తుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఋషులు, పండితులు గణితాన్ని అభివృద్ధి చేశారు. వాళ్ళు ఈ నంబర్స్కి పేర్లు పెట్టడమే కాకుండా వాటిని ఎలా ఉపయోగించాలి అనే విధానాన్ని కూడా కనిపెట్టారు. యజుర్వేద సంహితలో పెద్ద సంఖ్యలకి పేర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, 10 బేస్ 10 నుండి 10కి పవర్స్లో ఉన్న నంబర్స్కి పేర్లు ఉన్నాయి. 10 పవర్ 0 ఉంటే దాని వాల్యూ 1, ఏక అంటాం. 10 పవర్ 1 ఉంటే దశ అంటాము. 10 స్క్వేర్ ఉంటే శత, 10కి పవర్లో 3 ఉంటే సహస్ర, 10 పవర్ 5 1 lakh, 10 పవర్ 7 1 crore, 10 పవర్ 9 అర్బుద, 10 పవర్ 12 సముద్ర. ఇలాగా పెద్ద పెద్ద సంఖ్యలకి వేల సంవత్సరాల క్రితమే భారతదేశంలో వాటికి పేర్లు పెట్టారు. మనం ఈరోజు ఉపయోగిస్తున్నటువంటి 0 to 9 నెంబర్స్ అంటే ఆ 10 సంఖ్యలు కూడా భారతదేశంలోనే అంటే ఇండియాలోనే డెవలప్ అయినాయి. ఇవి ప్రపంచమంతా కూడా చాలా ఈజీగా ఉన్నాయి ఈ నెంబర్స్ అని చెప్పేసి ఈ ఇండియన్ నెంబర్ సిస్టమ్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టినాయి. అయితే ఒక్క రోజులో ఈ 0 to 9 నెంబర్స్ అనేవి కనుక్కోలేదు. మొదట బ్రాహ్మీ లిపి ఉండేది, తర్వాత గుప్త లిపి, తర్వాత సిద్ధలిపి, తర్వాత ఈరోజు ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నటువంటి 0 to 9 నెంబర్స్గా మారినాయి. అయితే ఇండియా ప్రపంచానికి ఇచ్చిన గొప్ప బహుమతులు ఏంటి అంటే 2 ఉన్నాయి. అవి ఫస్ట్ది డెసిమల్ సిస్టమ్, నెక్స్ట్ ప్లేస్ వాల్యూ సిస్టమ్. ఈ 2 కూడా మనకు ప్రస్తుతము వరల్డ్ మొత్తం ఫాలో అయ్యేటువంటి నంబర్ సిస్టమ్కి ఇండియా ఇచ్చినటువంటి గొప్ప బహుమతి అన్నమాట. 0 ప్రపంచాన్ని ఎలా మార్చింది, 0 లేకపోతే ఏమవుతుంది, మనం 10, 100, 1000, 1 lakh, crore ఇవన్నీ రాయగలమా 0 లేకపోతే? సో 0 లేకపోతే ఇప్పుడున్న ప్రపంచాన్ని ఊహించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. 0 చరిత్రను తెలుసుకుందాం. సుమారు క్రీస్తు శకం 3వ శతాబ్దంలో రాసిన భక్షాలి మనుస్క్రిప్టులో తొలిసారిగా 0ను ఉపయోగించినటువంటి ఆధారాలు కనిపించాయి. అప్పట్లో 0ను రాసడానికి ఒక చిన్న డాట్ని యూజ్ చేసేవాళ్ళు. అది క్రమంగా 0 ఆకారంగా మారింది. 1 నుంచి 9 వరకు రాసిన తర్వాత నెక్స్ట్ నెంబర్ రాయాలి అంటే మనకి 0 అనేది కావాల్సిందే. సో 0 to 9 నెంబర్స్ని యూజ్ చేసి మనం ఎంత పెద్ద సంఖ్యనైనా కానీ రాయొచ్చు. ఏదైనా నెంబర్కి రైట్ సైడ్ 0 చేర్చడం వల్ల ఆ నెంబర్ వాల్యూ 10 times పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5కి రైట్ సైడ్ 0 రాస్తే 50 అవుతుంది, దాని వాల్యూ 10 times పెరిగింది. అదే 50కి రైట్ సైడ్ ఇంకొక 0ని కనుక ఉంచినట్లయితే 10 times పెరిగి దాని వాల్యూ 500 అవుతుంది. సో ఇలా జీరోస్ని రైట్ సైడ్ పెంచే కొంది ఆ నెంబర్ వాల్యూ అనేది 10 times పెరుగుతూ ఉంటుంది. మరి ఈ 0ని అసలు ప్రపంచానికి పరిచయం చేసిందే మన భారతదేశం. అందుకే ప్రపంచవ్యాప్తంగా భారతీయ గణిత శాస్త్రవేత్తలంటే ఎంతో గౌరవంగా చూస్తారు.
ఇక్కడ కనిపిస్తున్న శాస్త్రవేత్త పేరు ఆర్యభట్ట. ఆర్యభట్ట ఎందుకు గొప్ప గణిత శాస్త్రవేత్త అయ్యాడంటే, మనం ఇప్పుడు ప్రతిరోజు యూజ్ చేసేటువంటి 0 to 9 డిజిట్స్ యూజ్ చేసి పెద్ద పెద్ద క్యాల్కులేషన్స్ని మొట్టమొదటిగా చేసింది మన భారతదేశానికి చెందినటువంటి గొప్ప గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట అన్నమాట. ఆర్యభట్ట భారతదేశానికి చెందినటువంటి ప్రసిద్ధ గణిత మరియు ఖగోళ శాస్త్రవేత్త. ఈయన సుమారు క్రీస్తు శకం 499 ప్రాంతంలో జీవించారు. ఈయన రాసిన గ్రంథం పేరు ఆర్యభట్టీయం. ఆర్యభట్ట ఈ నంబర్స్ని యూజ్ చేసి గ్రహాల కదలికలను గురించి, అలాగే చంద్రుడు సూర్యుడి గురించి కూడా క్యాలిక్యులేషన్స్ చేశాడు. ఇంకా ఈయన ఆల్జిబ్రా, ట్రిగ్నామెట్రీలో కొత్త కొత్త విషయాలను కూడా వివరించారు. సో ఆర్యభట్ట రచనల ద్వారానే మన భారతీయ సంఖ్యా విధానం అనేది ప్రపంచానికి తెలిసింది. తరువాత ఈ సంఖ్యా విధానం అనేది అరబ్ దేశాలకి, అక్కడి నుంచి యూరోప్కి వెళ్ళింది. మన భారతదేశంలో ఉపయోగించేటువంటి 0 to 9 డిజిట్స్ మొదట అరబ్ దేశాలకు ఎలా చేరాయో తెలుసుకుందాం. సుమారు క్రీస్తు శకం 800 ప్రాంతంలో భారతదేశంలోని నంబర్ సిస్టమ్ అనేది వ్యాపారులు, పండితుల ద్వారా అరబ్ దేశానికి చేరాయి. ఇక్కడ మనకి మ్యాప్లో కనిపిస్తుంది చూడండి, ఇండియా నుంచి అరబ్ కంట్రీస్కి వెళ్ళినట్లుగా రెడ్ కలర్ యారో మార్క్ కనిపిస్తుంది. అక్కడ మనకి ఆల్ ఖ్వారిజ్మీ అనేటువంటి ఒక గొప్ప గణిత శాస్త్రవేత్త ఈ భారతీయ సంఖ్యా విధానాన్ని అధ్యయనం చేసి ఇవి అరబ్ ప్రపంచమంతా వ్యాపించేటట్లుగా పుస్తకాలు రాశారు. ఈ అల్ ఖ్వారిజ్మీ పేరు మీదగానే కంప్యూటర్లో అల్గారిథం అనే వర్డ్ కూడా వచ్చిందనమాట. తర్వాత ఆల్ కిండీ అనే పండితుడు కూడా ఈ భారతీయ సంఖ్యా విధానాన్ని అరబు కంట్రీలో ఉండేటువంటి ప్రజలకి పరిచయం చేశారు. ఎందుకంటే ఇది చాలా ఈజీగా ఉంది, ఉపయోగించడం చాలా ఈజీగా ఉంది కాబట్టి వీటిని అరబ్ దేశాల్లో ఉన్న ప్రజలకి వారు పరిచయం చేశారు. ఇండియన్ నంబర్స్ యూరోప్ని ఎలా మార్చాయో తెలుసుకుందాం. ఇండియన్ నంబర్స్ అరబ్ నుంచి యూరోప్ దేశానికి వెళ్ళాయి. అయితే అక్కడ వెంటనే అందరూ వీటిని యూజ్ చేయలేదు. చివరికి ప్రపంచమంతా ఇండియన్ నంబర్స్ని ఎందుకు ఉపయోగించిందో తెలుసుకుందాం. సుమారు క్రీస్తు శకం 1100 ప్రాంతంలో అరబ్ ప్రపంచం నుంచి మన ఇండియన్ నంబర్స్ అనేవి యూరోప్లోని కొన్ని ప్రాంతాలకి చేరాయి. ఇటలీకి చెందినటువంటి గొప్ప గణిత శాస్త్రవేత్త ఫిబోనాకీ ఈ భారతీయ సంఖ్యల గురించి వాటి గొప్పతనాన్ని గుర్తించాడు. ఈ నంబర్స్ అనేవి చాలా ఈజీగా ఉన్నాయి, అందరూ వీటిని యూజ్ చేయాలి అని చెప్పాడు. సో ఆయన చేసిన ప్రచారం వల్ల ఇండియన్ నంబర్స్ అనేవి యూరోప్లో బాగా స్ప్రెడ్ అయ్యాయి. అయితే యూరోపియన్స్ ఇండియన్ నంబర్స్ని వెంటనే యూజ్ చేయలేదు, ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు రోమన్ నంబర్స్ని ఉపయోగించేవాళ్ళు. అయితే రోమన్ నంబర్స్లో ఒక నెంబర్ని రాయాలి అంటే చాలా సింబల్స్ని యూజ్ చేయాలి, చదవడం కూడా కష్టం. అందుకని తర్వాత ఇండియన్ నంబర్సే ఈజీగా ఉన్నాయి అని చెప్పేసి అందరూ కూడా ఇండియన్ నంబర్స్ని వాడటం మొదలుపెట్టారు. ఇండియన్ నెంబర్స్ని యూజ్ చేయడం వల్ల ఖగోళ శాస్త్రం డెవలప్ అయింది. అలాగే శాస్త్ర పరిశోధనలు కూడా చాలా ఫాస్ట్గా జరిగాయి. మ్యాథ్స్ కూడా చాలా ఈజీ అయింది. కొత్త దేశాల అన్వేషణకు కూడా ఇది సహాయపడింది. 0 to 9 నెంబర్స్ మన ఇండియాలో పుట్టాయి అని మనం తెలుసుకున్నాం. అయితే వీటిని అరబిక్ న్యూమరల్స్ అని ఎందుకంటారో తెలుసుకుందాం. మన ఇండియా నెంబర్స్ మొదట ఇండియా నుంచి అరబ్ ప్రపంచానికి వెళ్ళాయి, అక్కడి నుంచి యూరోప్కి వెళ్ళాయి. అయితే యూరోపియన్స్ ఈ నెంబర్స్ని మనం డైరెక్ట్గా మన ఇండియా నుంచి కాకుండా అరబ్ దేశం నుంచి నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు యూరోపియన్స్ ఈ నెంబర్స్ని అరబిక్ న్యూమరల్స్ అని పిలవడం మొదలుపెట్టారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అరబ్ గణిత శాస్త్రవేత్త అయినటువంటి ఆల్ ఖ్వారిజ్మీ ఈ నెంబర్స్ని హిందూ న్యూమరల్స్ అనే పిలుస్తాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఈ నెంబర్స్ అనేవి ఇండియా నుంచి వచ్చాయని తెలుసు కాబట్టి ఆయన మాత్రం వీటిని హిందూ న్యూమరల్స్ అని పిలిచేవాళ్ళు. యూరోపియన్స్ మాత్రం వీళ్ళు అరబ్ దేశం నుంచి ఈ నెంబర్స్ నేర్చుకున్నారు కాబట్టి వీటిని అరబిక్ న్యూమరల్స్ అని పిలవడం ప్రారంభించారు. ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఈ నంబర్స్ని ఏమని పిలుస్తున్నాయో తెలుసుకుందాం. హిందూ న్యూమరల్స్ అని, ఇండియన్ న్యూమరల్స్ అని, హిందూ అరబిక్ న్యూమరల్స్ అని పిలుస్తున్నాయి.
హిందూ అంటే ఈ నెంబర్స్ ఇండియాలో పుట్టాయి. అరబిక్ అంటే అవి అరబ్ ప్రపంచం ద్వారా యూరోప్కి చేరుకున్నాయి కాబట్టి ఈ రెండింటినీ కలిపి హిందూ అరబిక్ న్యూమరల్స్ అని పిలుస్తారు. అయితే ఇక్కడ హిందూ అనే పదం మతాన్ని సూచించడం లేదు. ఇక్కడ మనకి ప్రాంతాన్ని మాత్రమే సూచిస్తుంది. ఇండియా, భారతదేశానికి చెందిన నంబర్సు అనేది మాత్రమే చూపిస్తుంది తప్పితే హిందూ అనే పదం ఇక్కడ మతాన్ని సూచించడం లేదు. ఫ్రాన్స్కి చెందిన ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త పియోర్ సిమోన్ లాప్లేస్ భారతీయ సంఖ్యా విధానాన్ని ఎంతగానో ప్రశంసించారు. ఈ పద్ధతి వల్ల గణితం సులభంగా చేయవచ్చు, లెక్కలు వేగంగా చేయవచ్చు, శాస్త్ర విజ్ఞానం కూడా అభివృద్ధి చెందుతుంది అని పియర్ సిమోన్ లాప్లేస్ అన్నారు. ది జర్నీ ఆఫ్ ఇండియన్ న్యూమరల్స్ టు యూరప్ ఒకసారి బ్రీఫ్గా చెప్పుకుందాం. ఫస్ట్ మన ఇండియాలో 0 to 9 నెంబర్సు అలాగే డెసిమల్ సిస్టము డెవలప్ అయ్యాయి. తర్వాత అవి వ్యాపారులు పండితుల ద్వారా ఇండియన్ నెంబర్సు అరబ్ కంట్రీకి వెళ్ళాయి. అరబ్ కంట్రీ నుంచి యూరోప్ కంట్రీకి అలాగే ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలకు కూడా ఇండియన్ నెంబర్స్ అనేవి వెళ్ళాయి. ఇటలీకి చెందినటువంటి గణిత శాస్త్రవేత్త ఫిబోనాకి ఇండియన్ నెంబర్స్ చాలా ఈజీగా ఉంటాయని వాటిని యూరోప్లో యూజ్ చేయాలని చెప్పేసి అక్కడ ప్రజల్ని కోరాడు. అయితే వాళ్ళు అప్పటికే రోమన్ నెంబర్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇండియన్ నెంబర్స్ని యూజ్ చేయడానికి వెంటనే ఒప్పుకోలేదు. అయితే తర్వాత గణితము ఖగోళ శాస్త్రం అభివృద్ధి చెందడంతో ఇండియన్ నెంబర్స్ చాలా ఈజీగా ఉంటాయి అని వాళ్ళు గుర్తించారు. అందువల్ల 17వ శతాబ్దం నాటికి యూరోప్లో ఇండియన్ నెంబర్స్ని బాగా యూజ్ చేయడం అనేది ప్రారంభించారు. ఎవల్యూషన్ ఆఫ్ ది డిజిట్స్ 0 to 9 ఇన్ ది ఇండియన్ నెంబర్ సిస్టమ్. ఈరోజు మనం 0 to 9 అంకెల్ని ఇలా రాస్తున్నాం. అవి మొదటి నుంచి ఇలాగే ఉండేవా? కాదు కదా. ఈ అంకెల రూపం వేల సంవత్సరాల్లో నెమ్మదిగా మారుతూ ఈరోజు మనం ఉపయోగించే ఈ రూపానికి వచ్చింది. బ్రాహ్మీ లిపి. మొదట భారతదేశంలో బ్రాహ్మీ లిపిలో అంకెల్ని రాసేవాళ్ళు. ఈరోజు అంకెల్లా కనిపించేవి కావవి. తరువాత హిందూ గ్వాలియర్ అంకెలు. కాలక్రమేణా వాటి ఆకారంలో మార్పు వచ్చింది. గ్వాలియర్ ప్రాంతంలో అంకెలు మరింత స్పష్టమైన రూపాన్ని పొందినాయి. నెక్స్ట్ సంస్కృత దేవనాగరి. తర్వాత సంస్కృత దేవనాగరి లిపిలో అంకెల రూపం మరింత డెవలప్ అయింది. తర్వాత అవి అరబ్ కంట్రీకి వెళ్ళాయి. మన ఇండియన్ నంబర్స్ అరబ్ కంట్రీకి వెళ్ళిన తర్వాత అక్కడ 2 రూపాలుగా డెవలప్ అయింది. ఒకటి వెస్ట్ అరబిక్, ఇంకొకటి ఈస్ట్ అరబిక్. వెస్ట్ అరబిక్లో యూరోప్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా కొంతకాలం వాటి ఆకారం అనేది మారుతూ వచ్చింది. చివరికి 15, 16 సెంచరీస్ వచ్చేటప్పటికి ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నటువంటి 0 to 9 డిజిట్స్గా స్థిరపడింది. నంబర్స్ వాల్యూ మారలేదు, వాటి ఆకారం మాత్రమే మారింది. కాబట్టి నేడు మనం ఉపయోగిస్తున్నటువంటి ఈ నంబర్స్ ఈ భారతదేశమే ప్రపంచానికి అందించినటువంటి అమూల్యమైన ఒక బహుమతి. ది మెకానిజం ఆఫ్ కౌంటింగ్. లెక్కించడం ఎలా ప్రారంభమైంది? ఇప్పుడు మనం సుమారు 10,000 సంవత్సరాల క్రితం అంటే రాతి యుగంలో ఉన్నామని అనుకుందాం. అప్పట్లో మొబైల్ ఫోన్లు లేవు, పేపర్స్ లేవు, పెన్స్ లేవు, నంబర్స్ కూడా లేవు. మరి ఎలా లెక్కించాలి? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక మనిషి దగ్గర ఒక 10 ఆవులు ఉన్నాయి అనుకుందాం. ప్రతిరోజు వాటిని మేతకు పంపిస్తున్నాడు. సాయంత్రం ఆవులు తిరిగి వచ్చాయి. అన్నీ తిరిగి వచ్చాయో లేదో ఎలా తెలుసుకోవాలి? అందుకే లెక్కించడం అవసరమైంది. మన దగ్గర 10 ఆవులు ఉన్నాయి, పక్కింటి రైతు దగ్గర 15 ఆవులు ఉన్నాయి. ఎవరి దగ్గర ఎక్కువ ఆవులు ఉన్నాయి అంటే పక్కింటి రైతు దగ్గర. అందుకే పోల్చడానికి కూడా లెక్కలు అవసరమైనవి. అలాగే మన దగ్గర 10 ఆవులు ఉన్నాయి, పక్కింటి రైతు దగ్గర 15 ఆవులు ఉన్నాయి. మనకి ఇంకా ఎన్ని ఆవులు ఉంటే ఇద్దరి దగ్గర సమానంగా ఉంటాయి? 5 ఆవులు కనుక ఉన్నట్లయితే ఇద్దరు రైతుల దగ్గర సమానంగా ఉంటాయి. మరి వస్తువుల్ని లెక్కించడానికే కాకుండా డిఫరెన్సెస్ తెలుసుకోవడానికి కూడా మనకి లెక్కలు అనేవి అవసరమైనవి. మరి వాళ్ళు అప్పట్లో నంబర్స్ లేవు కాబట్టి 3 రకాలుగా లెక్క పెట్టేవాళ్ళు. మొదటిది రాళ్ళు ఉపయోగించేవాళ్ళు. అంటే ఒక ఆవు కనుక ఉన్నట్లయితే ఒక రాయి, లేదా తాళ్ళు ముడివేయడం అన్నమాట. ఒక తాడు తీసుకుని ముడివేస్తారు. 2 ఆవులు ఉంటే కనుక 2 ముళ్ళు, 4 ఆవులు ఉంటే 4 ముళ్ళు, అట్లా ఒక్కొక్క ఆవుకి ఒక్కొక్క ముడి వేస్తారు. లేదా స్టిక్స్ ఉపయోగించేవాళ్ళు. ఒక ఆవుకి ఒక స్టిక్, అలా స్టిక్స్ ఉపయోగించి కూడా వాళ్ళు లెక్కలు కట్టేవాళ్ళు అనమాట. రాతి యుగంలో నంబర్స్ లేనప్పుడు మనుషులు ఆవుల్ని ఎలా లెక్కించేవారో ఒక మెథడ్ చూద్దాము. మెథడ్ 1.
యూజింగ్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్ అంటే వస్తువులను ఉపయోగించి లెక్కించేవాళ్ళు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనకి ఆవులు కర్రలు కనిపిస్తున్నాయి. ఒక రైతు దగ్గర 8 ఆవులు ఉన్నాయి అనుకుందాం. అతను ఒక రూల్ పెట్టుకున్నాడు. ఒక్కొక్క ఆవుకి ఒక్కొక్క స్టిక్ని పక్కన పెట్టాలి అనుకున్నాడు. ఒక ఆవు వస్తే ఒక కర్ర పెట్టాలి, 2 ఆవులు వస్తే 2 కర్రలు పెట్టుకోవాలి, స్టిక్స్ అన్నమాట. అతని దగ్గర 8 ఆవులు ఉంటే 8 స్టిక్స్ పెట్టుకుంటాడు. ఉదయం మేతకు వెళ్ళిన ప్రతి ఆవుకి కూడా ఒక్కొక్క కర్రని లెక్క పెట్టి పక్కన పెట్టుకుంటాడు. 1 to 1 మ్యాపింగ్, ఒక ఆవుకి ఒక స్టిక్. సాయంత్రం ఆవులు తిరిగి వచ్చినప్పుడు కూడా ఒక్కొక్క ఆవుకి ఒక్కొక్క కర్రతో కంపేర్ చేసుకుంటాడు అన్నీ వచ్చాయా లేదా అని. సో 8 ఆవులకి 8 కర్రలు కనుక ఉన్నట్లయితే అప్పుడు ఆవులన్నీ తిరిగి వచ్చాయి అని నిర్ధారించుకునేవాడు. మరి ఈ పద్ధతి వల్ల మనకి లాభం ఏంటి అంటే, ఒక కొత్త ఆవు కనుక అతని దగ్గరికి వస్తే ఇంకొక కర్రని చేర్చితే సరిపోతుంది. సో ఇది ఒక అన్ఎండింగ్ మెథడ్ అనమాట. మరి ఇందులో ఉన్న లోపం ఏంటి అంటే, ఒక రైతు దగ్గర 1000 ఆవులు కనుక ఉన్నట్లయితే ఎన్ని కర్రలు కావాల్సి వస్తుంది? 1000 స్టిక్స్ కావాలి. అంటే అంత పెద్ద నెంబర్లో స్టిక్స్ని అతని దగ్గర ఉంచుకోవడం అనేది చాలా కష్టము. అందుకే ఈ మెథడ్ అనేది పెద్ద పెద్ద నెంబర్స్కి వీలుగా ఉండదన్నమాట. మనం ఇప్పటివరకు ఒక ఆవుకి ఒక స్టిక్ను పెట్టి లెక్క పెట్టడం చూసాము. మరి కర్రలు లేకుండా కూడా లెక్కించవచ్చా అంటే లెక్కించవచ్చు. పేర్లు లేదా సౌండ్స్ని ఒక ఆర్డర్లో యూజ్ చేసి కూడా లెక్క పెట్టవచ్చు అనేది మెథడ్ 2. స్టాండర్డ్ నేమ్స్, యూజింగ్ స్టాండర్డ్ నేమ్స్. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఒక వ్యక్తి దగ్గర 5 ఫ్రూట్స్ ఉన్నాయనుకుందాం. వీటిని ఎలా లెక్క పెట్టచ్చు అంటే, మొదటి ఫ్రూట్ని ఏ అని, రెండవ ఫ్రూట్ని బి అని, మూడవ ఫ్రూట్ని సి అని, నాలుగవ ఫ్రూట్ని డి అని, ఐదవ ఫ్రూట్ని ఈ అని, ఇలాగ వరుసగా లెక్క పెట్టవచ్చు. అయితే ఇవి ఇక్కడ మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ని యూజ్ చేసాము. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. మరి ఇక్కడ ఉన్నటువంటి లాభం ఏంటి అంటే, ఈ పద్ధతి వల్ల మనకి కర్రలు కానీ లేకపోతే రాళ్ళు కానీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం ఈ పేర్లు అంటే ఏబిసిడీలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కానీ చిన్న సంఖ్యల్ని మాత్రమే లెక్క పెట్టగలం. అంటే ఏ నుంచి జెడ్ వరకు 26 లెటర్స్ ఉంటాయి కాబట్టి 26 వరకే మనం లెక్కించగలం. మరి అంతకంటే పెద్ద నెంబర్స్ కనుక అయినట్లయితే వీటిలో ఈ పద్ధతిలో మనం లెక్క పెట్టడం అనేది కష్టంగా ఉంటుంది. మొదట స్టిక్స్ని ఉపయోగించారు, తర్వాత పేర్లు లేదా అక్షరాలను ఉపయోగించారు. ఇప్పుడు ఇంకొక మెథడ్ అనమాట, థర్డ్ మెథడ్, యూజింగ్ రిటర్న్ సింబల్స్. ఇక్కడ మనకి ఇమేజ్లో కనిపిస్తున్నాయి కదా, రోమన్ నంబర్స్ అంటాము. వీటిని యూరోప్లో ఒకప్పుడు ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు. ఇక్కడ మనకి సింబల్స్ యూజ్ చేసి నెంబర్స్ రాయడము. 1కి క్యాపిటల్ ఐ, 2కి క్యాపిటల్ ఐని 2 టైమ్స్ రాస్తాము, 3కి క్యాపిటల్ ఐని 3 టైమ్స్, 5కి వీని, 4 అంటే ముందు ఐ రాసి తర్వాత వి రాసినట్లయితే 5 కంటే ఒకటి తక్కువ అంటే 4 అని అర్థము. 6 అంటే విఐ, 7 అంటే విఐఐ, 8 అంటే విఐఐఐ, 10ని ఎక్స్ అని, 9 అంటే 10లో నుంచి ఒకటి తక్కువ కాబట్టి లెఫ్ట్ సైడ్ రాసినట్లయితే కనుక దాని వాల్యూ ఒకటి తగ్గుతుంది. ఇటువంటి రూల్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రోమన్ నంబర్స్ను ఉపయోగించేవాళ్ళు. మరి దీంట్లో ఉన్నటువంటి లాభం ఏంటి అంటే, యూరోప్లో ఈ రోమన్ నంబర్స్ని చాలా సంవత్సరాలు ఉపయోగించారు. ఇవి నంబర్స్ రాయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పటికి కూడా మనకి కొన్ని క్లాక్స్లోను బుక్స్లోను రోమన్ నంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ మెథడ్లో ఉన్న లోపం ఏంటి అంటే, పెద్ద పెద్ద నంబర్స్ రాయడానికి కొత్త కొత్త సింబల్స్ అవసరమైనవి. ఫర్ ఎగ్జాంపుల్ 50 రాయాలంటే ఎల్ అనేది, 100 రాయాలంటే సి అనే సింబల్ని, 500ని డి అనే దాంతో, 1000ని ఎం అనే నెంబర్ తోటి డిజిట్ తోటి రాయడం అనేది గుర్తుంచుకోవాలి. అంటే ఇక్కడ రూల్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, రూల్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ఈ పద్ధతి కూడా కొంచెం కష్టంగా మారింది. అందుకే చివరికి ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నటువంటి 0 to 9 నెంబర్సే ఇండియన్ నెంబర్సే చాలా ఈజీగా ఉన్నాయి అని చెప్పేసి ఇండియన్ నెంబర్స్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. ఒకే సంఖ్యను అన్ని దేశాల వాళ్ళు ఒకే విధంగా రాస్తాయా అంటే, ప్రతి కంట్రీ కూడా వాళ్ళ స్పెషల్ నెంబర్ సిస్టమ్ని డెవలప్ చేసుకున్నాయి. నెంబర్స్ని రాయడానికి ఉపయోగించే విధానాన్నే నెంబర్ సిస్టమ్ అంటారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, వస్తువుల్ని లెక్క పెట్టడము, అలాగే ఎన్ని ఉన్నాయి అనేది తెలుసుకోవడం మాత్రమే. మొదటగా బాబిలోనియన్స్ ప్రత్యేకమైన గుర్తులతో నెంబర్స్ రాసేవాళ్ళు. చైనీస్ కూడా తమ సొంత సింబల్స్ తోటి నెంబర్స్ని రాసేవాళ్ళు.
ఈజిప్షియన్స్ కొన్ని ప్రత్యేకమైనటువంటి లైన్స్, ప్రత్యేకమైనటువంటి సింబల్స్తో నంబర్స్ను రాసేవాళ్ళు. గ్రీక్స్ వాళ్ళ అక్షరాలనే నంబర్స్గా యూజ్ చేసేవాళ్ళు. మయాన్స్ డాట్స్, లైన్స్ ఉపయోగించి నంబర్స్ను రాసేవాళ్ళు. నెక్స్ట్ రోమన్స్ వాళ్ళ గుర్తులు ఉపయోగించేవాళ్ళు. రోమన్ నంబర్స్ గురించి ముందు చెప్పుకున్నాం కదా. రాసే విధానం మాత్రమే ప్రతి దేశానికి డిఫరెంట్గా ఉంది, కానీ రూపాలు వేరువేరుగా ఉన్నప్పటికీ సంఖ్యల విలువ మాత్రం అన్నిటిలోనూ ఒక విధంగానే ఉంటుంది. అయితే వీటన్నింటికంటే మన ఇండియన్ నంబర్ సిస్టమే ఈజీగా ఉంది అని చివరికి ఇండియన్ నంబర్ సిస్టమ్నే వరల్డ్ మొత్తం కూడా ఫాలో అవ్వడం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు నేర్చుకున్న 3 మెథడ్స్ని ఒకసారి రివైజ్ చేద్దాము. మనకి నెంబర్స్ ఎలా పుట్టాయి, ఎలా డెవలప్ అయ్యాయో తెలుసుకున్నాం కదా. సో ఇక్కడ మనకి 3 యాపిల్స్ ఉన్నాయి. ప్రతి యాపిల్కి ఒక్కొక్క నెంబర్ని ఇస్తున్నాము. అంటే ఇక్కడ 1 to 1 మ్యాపింగ్ అనమాట. ఒక యాపిల్కి ఒక నెంబర్ని మ్యాచ్ చేయటము. నెక్స్ట్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసాము. మొదట మనుషులు స్టిక్స్ని, రాళ్ళని, చేతి వేళ్ళని ఉపయోగించి లెక్క పెట్టేవాళ్ళు. మెథడ్ 2లో వరుసగా పేర్లు ఉపయోగించారు, ABCDE. మెథడ్ 3లో ప్రత్యేకమైనటువంటి సింబల్స్ని యూజ్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ రోమన్ నెంబర్స్. సో ఇక్కడ 3 పద్ధతులు వేరువేరుగా ఉన్నప్పటికీ వాటి లక్ష్యం మాత్రం ఒకటే, వస్తువుల్ని లెక్కించడము, అలాగే పోల్చడము. నంబర్, న్యూమరల్ రెండు ఒకటేనా? మనం 193 అని రాస్తాం. ఈ 193 అనేది నంబరా లేక న్యూమరలా? న్యూమరల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనం నంబర్స్ రాయడానికి యూజ్ చేసేటువంటి సింబల్స్నే న్యూమరల్స్ అంటాము. అంటే మనం రాసేటువంటి 0 to 9 ఇవన్నీ కూడా న్యూమరల్స్ అన్నమాట. మరి నంబర్ అంటే ఏంటి అంటే, ఈ న్యూమరల్స్ని ఉపయోగించి మనం రాసేవన్నీ కూడా నంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 193 అనేది ఒక నంబరు. ఈ 193 అనే నంబర్ రాయడానికి మనం న్యూమరల్స్ని యూజ్ చేసాం. ఏవే న్యూమరల్స్ యూజ్ చేసాము? 1, 9, 3. ఈ న్యూమరల్స్ ఉపయోగించి మనం 193 అనే నంబర్ని రాసాము. అలాగే నంబర్ సిస్టమ్కి ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలు ఏంటి అంటే, అది అంతులేనిదై ఉండాలి. అంటే ఎంత పెద్ద నెంబర్నైనా కానీ రాయగలిగేటట్లు ఉండాలి. అలాగే దాన్ని చదవటం, రాయటం అనేది ఈజీగా ఉండాలి. లెక్కలు చేయడానికి కూడా వీలుగా మనకి సౌకర్యంగా ఉండాలన్నమాట. ఇది నంబర్ సిస్టమ్కి ఉండవలసినటువంటి ముఖ్యమైన లక్షణం. మరి ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి మన ఇండియన్ నంబర్ సిస్టమ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఎండింగ్ కూడా లేదు. మనకి లెక్కలు చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అందుకే వరల్డ్ వైడ్గా మన ఇండియన్ నంబర్ సిస్టమ్ అనేది చాలా ప్రాచుర్యం పొందింది. హిస్టరీ ఆఫ్ నంబర్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఫిగర్ ఇట్ అవుట్ 3.1లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం, సపోజ్ యు ఆర్ యూజింగ్ ది నంబర్ సిస్టమ్ దట్ యూజెస్ స్టిక్స్ టు రిప్రజెంట్ నెంబర్స్ యాజ్ ఇన్ మెథడ్ 1. మెథడ్ 1లో మనం కౌస్ని రిప్రజెంట్ చేయడానికి స్టిక్స్ యూజ్ చేసాం కదా, దాన్ని యూజ్ చేయాలి. మెథడ్ 1లో యూజ్ చేయాలి. వితౌట్ యూజింగ్ ఎయిదర్ ది నంబర్ నేమ్స్ ఆర్ ది న్యూమరల్స్ ఆఫ్ ది హిందూ నంబర్ సిస్టమ్. నంబర్స్ కానీ, న్యూమరల్స్ కానీ, హిందూ నంబర్ సిస్టమ్ కానీ ఏమీ యూజ్ చేయకుండా గివ్ ఏ మెథడ్ ఫర్ యాడింగ్, సబ్ట్రాక్టింగ్, మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ 2 నంబర్స్ ఆర్ 2 కలెక్షన్ ఆఫ్ స్టిక్స్. యాడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను 2 నంబర్స్ని ఎలా చేయాలి, 4 ఆపరేషన్స్ని ఎలా చేయాలి, అలాగే 2 కలెక్షన్స్ ఆఫ్ స్టిక్స్ ఇచ్చినట్లయితే కనుక ఈ 4 ఆపరేషన్స్ ఎలా చేయాలో వివరించాలి. మనం ఇక్కడ 2 గ్రూప్స్ ఆఫ్ స్టిక్స్ని తీసుకుందాం. వీ హ్యావ్ 2 గ్రూప్స్ ఆఫ్ స్టిక్స్. వాటికి పేర్లు పెడదాం. గ్రూప్ ఏ, గ్రూప్ బి. కాల్ దెమ్ గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి. ఫస్ట్ ఎడిషన్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఎడిషన్, గ్రూప్ ఏని గ్రూప్ బిని యాడ్ చేయాలి. ఫస్ట్ గ్రూప్ ఏలో స్టిక్స్ని ఒక బాక్స్లో రిప్రజెంట్ చేద్దాం. నెక్స్ట్ గ్రూప్ బిలో ఉన్న స్టిక్స్ని కూడా ఒక బాక్స్లో రిప్రజెంట్ చేద్దాం. ఇక్కడ మనకి స్టిక్స్ 1, 2, 3, 4, 5th స్టిక్ని ఇలా గనక గీసినట్లయితే ఇంతవరకు మనకి 5 అని చదవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకో 2 స్టిక్స్ తీసుకుందాం. అలాగే ఇక్కడ కూడా ఒక 4 స్టిక్స్ తీసుకుందాం. ఎడిషన్ చేయడము అంటే ఈ 2 గ్రూపుల్లో ఉన్న స్టిక్స్ అన్నిటినీ కలిపి రాయడమే అన్నమాట. చూడండి, ఫస్ట్ గ్రూప్లో ఉన్న స్టిక్స్ రాద్దాం. ఫస్ట్ 1, 2, 3, 4, 5th ఇది. నెక్స్ట్ 1, 2,
నెక్స్ట్ ఇక్కడ ఒక 4 స్టిక్స్ ఉన్నాయి. 1 2 3 4. అయితే మనం 5 స్టిక్స్కి ఒక సింబల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఒక కట్టగా రాస్తున్నాం కదా, దాన్ని ఒక గ్రూప్గా రాస్తున్నాం 5 స్టిక్స్ని. 1 2 3 4 5 ఇది ఫస్ట్ది. నెక్స్ట్ ఇక్కడ కూడా 1 2 3 4 5 ఇంతవరకు ఒక గ్రూప్గా ఫామ్ చేద్దాం. నెక్స్ట్ ఇంకొకటి మిగిలిపోతుంది. ఇది ఎడిషన్ అనమాట. సో దీనికి ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ని నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. టు యాడ్ 2 గ్రూప్స్ ఆఫ్ స్టిక్స్ వీ సింప్లీ కంబైన్ ఆల్ ది స్టిక్స్ ఫ్రమ్ ది ఫస్ట్ గ్రూప్ with all the sticks from the second group and count the total. Next subtraction చూద్దాం. సబ్ట్రాక్షన్ గ్రూప్ ఏలో నుంచి బీలో ఉన్న స్టిక్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ గ్రూప్లో మొత్తం 7 స్టిక్స్ ఉన్నాయి. అలానే సెకండ్ గ్రూప్లో 4 స్టిక్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7. నెక్స్ట్ 1 2 3 4. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈచ్ గ్రూప్లో ఒక్కొక్క స్టిక్ని తీసి బయట పెడతాం. అంటే ఏలో ఉన్న ఒక స్టిక్ తీసి బయట పెట్టేస్తాము, బి గ్రూప్లో స్టిక్ను కూడా ఒకటి తీసి బయట పెట్టేస్తాం. సో ఇక్కడ బయట పెట్టడం అంటే క్యాన్సిల్ చేయొచ్చు అనమాట. వీటిని విడివిడిగా రాసుకుందాం, మనం క్యాన్సిల్ చేయడానికి వీలుగా ఉంటుంది కదా. విడివిడిగా రాసుకుందాం. అక్కడ గ్రూప్ లాగా ఉంది 5 గ్రూప్. 1 2 3 4 5. నెక్స్ట్ 2. అలానే ఇక్కడ గ్రూప్ బిలో 4 స్టిక్స్ ఉన్నాయి. 1 2 3 4. ఇప్పుడు గ్రూప్ 1లో ఒక స్టిక్ని నేను క్యాన్సిల్ చేస్తున్నా, అంటే పక్కన పెడుతున్నాను అనమాట తీసి. గ్రూప్ 1లో ఒక స్టిక్ పక్కన పెట్టేస్తున్నాను, గ్రూప్ 2లో కూడా ఒక స్టిక్ పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ గ్రూప్ ఏలో ఇంకొక స్టిక్ పక్కన పెట్టేస్తున్నా, గ్రూప్ బిలో కూడా ఇంకో స్టిక్ని పక్కన పెట్టేస్తున్నా. నెక్స్ట్ గ్రూప్ 3లో ఇంకొక స్టిక్, గ్రూప్ బిలో కూడా ఇంకొక స్టిక్. నెక్స్ట్ గ్రూప్ ఏలో ఇంకొక స్టిక్, గ్రూప్ బిలో కూడా ఇంకొక స్టిక్. అలాగా గ్రూప్ బిలో ఉన్న స్టిక్స్ అన్నీ అయిపోయే వరకు కూడా దీన్ని కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ మనకి ఏ గ్రూప్లో ఎన్ని స్టిక్స్ అయితే మిగిలాయో అది ఫైనల్ ఆన్సర్ అనమాట. చూడండి ఎన్ని మిగిలాయి, 1 2 3 స్టిక్స్ మిగిలాయి. సో దీనికి ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ని స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. A minus B means we need to find out what's left of group A after taking away group B. To subtract, we follow these steps. Step 1. Take 1 stick from group B and 1 stick from group A and set them aside. Step 2. Repeat this 1-to-1 mapping. Take another stick from B and another from A and discard them. అంటే పక్కన పెట్టేసేయాలి. థర్డ్ స్టెప్, కంటిన్యూ అంటిల్ గ్రూప్ బి ఈజ్ కంప్లీట్లీ గాన్. గ్రూప్ బి కంప్లీట్గా ఎంటీ అయ్యే వరకు కూడా ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. ఫోర్త్ స్టెప్, ది స్టిక్స్ దట్ రిమైన్ ఇన్ గ్రూప్ ఏ ఆర్ ది ఆన్సర్. ఫైనల్గా గ్రూప్ ఏలో ఏ స్టిక్స్ అయితే మిగులుతాయో అది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్, గ్రూప్ ఏ ఇంటూ గ్రూప్ బి. ఇక్కడ కూడా గ్రూప్ ఏలో స్టిక్స్ తీసుకుంటాము, అలాగే గ్రూప్ బిలో కూడా స్టిక్స్ తీసుకుంటాము. ఇంటూ మనకి రిపీటెడ్ ఎడిషన్నే మల్టిప్లికేషన్ అంటాం, అది తెలిసి ఉండాలన్నమాట. ఎలా అంటే సపోజ్ నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాను చూడండి. రిపీటెడ్ ఎడిషన్ మల్టిప్లికేషన్ ఎలాగో 3 + 3 + 3 + 3 + 3 + 3. ఇన్నిసార్లు 3 రాసే పని లేకుండా 3 ఎన్ని టైమ్స్ ఉంది, 6 టైమ్స్ ఉంది. కాబట్టి దీన్ని సింపుల్గా 6 × 3 అని రాయొచ్చు. సో రిపీటెడ్ ఎడిషన్నే మల్టిప్లికేషన్ అంటాము. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని చేస్తామన్నమాట. మనం గ్రూప్ ఏలో ఎన్ని స్టిక్స్ తీసుకుందాం, 1 2 3 4 5 7 తీసుకున్నాం ఎడిషన్ సబ్ట్రాక్షన్లో. అలానే గ్రూప్ బిలో 4 స్టిక్స్ తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే రిపీటెడ్ ఎడిషన్ అంటే గ్రూప్ బిలో ఒక స్టిక్ తీసుకుని ఇక్కడ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా అదే కాపీని రిజల్టింగ్ గ్రూప్లో రాయాలన్నమాట. రిపీటెడ్ ఎడిషన్ ఒక స్టిక్, అలాగే ఇక్కడ ఏవైతే ఉందో మొత్తం ఒక కాపీ రాసేయాలి. ఎట్లా ఉంది, 1 2 3 4 5 2. నెక్స్ట్ సెకండ్ స్టిక్ తోటి ఎగ్జాక్ట్ కాపీ అనమాట. మరలా 1 2 3 4 5 1 2. నెక్స్ట్ థర్డ్ స్టిక్ తోటి గ్రూప్ ఏలో ఉన్న ఈ స్టిక్స్ అన్ని ఎగ్జాక్ట్ కాపీ 1 2 3 4 5 2. నెక్స్ట్ ఫోర్త్ స్టిక్తో కూడా ఈ గ్రూప్లో ఉన్నవన్నీ ఎగ్జాక్ట్ కాపీ 1 2 3 4 5 ఇది. నెక్స్ట్ రిజల్టింగ్ ఇవన్నీ కలిపి రాసుకోవచ్చు అనమాట. అంటే ఎడిషన్ రిపీటెడ్ ఎడిషనే మల్టిప్లికేషన్ కదా, ఇవన్నీ ఎన్ని ఉన్నాయో చూద్దాము. మొత్తం గ్రూప్స్ పక్కన ఫస్ట్ రాసుకుందాం. 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5.
మొత్తం గ్రూప్స్ అంటే ఇలా కట్టలాగా ఉన్నవి 4 ఉన్నాయి. నెక్స్ట్ ఇవి ఉన్నాయి 2 2 ఉన్నాయి. 1 2 3 4 1 2 3 4 విడివిడిగా అనమాట. ఈ 2 కలిపి ఈ 4 రాసాము స్టిక్స్, ఈ 2 స్టిక్స్ కలిపి 4 స్టిక్స్ లాగా రాసామన్నమాట. ఇది మనకి మల్టిప్లికేషన్. సో ఇక్కడ స్టెప్స్ స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. ఫస్ట్ స్టెప్, స్టార్ట్ విత్ యాన్ ఎంటీ స్పేస్ ఫర్ యువర్ రిజల్టింగ్ గ్రూప్. రిజల్టింగ్ గ్రూప్ అంటే ఇదనమాట, ఆన్సర్లో ఉన్న గ్రూప్ని ఎంటీ బాక్స్తో స్టార్ట్ చేసుకోవాలి. టేక్ 1 స్టిక్ ఫ్రమ్ గ్రూప్ బి ఇన్ యువర్ రిజల్ట్ గ్రూప్, క్రియేట్ అన్ ఎగ్జాక్ట్ కాపీ ఆఫ్ గ్రూప్ ఏ. థర్డ్ స్టెప్, take another stick from group B, add another exact copy of group A to your result group. Fourth step, repeat this process until you have used every stick in group B. Group B లో every stick అయిపోయే వరకు కూడా ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. The final large collection of sticks is in the resulting group is the answer. ఫైనల్గా ఇక్కడ ఎన్నైతే స్టిక్స్ వస్తాయో అవే ఆన్సరు. వీటిని మళ్ళీ మనం ఒక ఆర్డర్లో రాసుకున్నాం అనమాట. జనరల్గా మనం నెంబర్స్తో కంపేర్ చేస్తే ఇది 7 × 4 28 అవుతుంది. ఇక్కడ ఒక 28 వచ్చాయి చూడండి. 5 5 5 5 ఈ 4 గ్రూప్స్ కూడా 20 అవుతాయి. 24 28 ఇది మల్టిప్లికేషన్. నెక్స్ట్ డివిజన్, గ్రూప్ ఏ డివైడెడ్ బై గ్రూప్ బి. గ్రూప్ ఏలో ఉన్న స్టిక్స్ గ్రూప్ బిలో ఉన్న స్టిక్స్ మరలా రాసుకుందాం. ఇది గ్రూప్ ఏ డివైడెడ్ బై గ్రూప్ బి. రిపీటెడ్ సబ్ట్రాక్షన్ని డివిజన్ అంటాం, అది కూడా తెలిసి ఉండాలి మనకి. సో గ్రూప్ ఏలో 7 స్టిక్స్, గ్రూప్ బిలో 3 స్టిక్స్ తీసుకుందాం. రిపీటెడ్ సబ్ట్రాక్షన్ని డివిజన్ అంటాం కాబట్టి గ్రూప్ బిలో 3 స్టిక్స్ ఉన్నాయి. సో గ్రూప్ ఏలో 3 స్టిక్స్ని క్యాన్సిల్ చేయాలంటే సబ్ట్రాక్షన్ చేయాలన్నమాట. ఇక్కడ మళ్ళీ నేను విడిగా రాస్తున్నాను చూడండి. ఇవి ఒక గ్రూప్ లాగా ఉన్నాయి కదా, వాటిని విడివిడిగా రాసుకుందాము. అంటే ఈ 5 స్టిక్స్ని 1 2 3 4 5 6 7, ఇక్కడ 1 2 3, ఇక్కడ 3 స్టిక్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 3 స్టిక్స్ని క్యాన్సిల్ చేస్తాము. అంటే ఎన్నిసార్లు క్యాన్సిల్ చేసామో ఆ రిజల్ట్ని ఇక్కడ రాస్తాము అనమాట, రిజల్టింగ్ గ్రూప్లో రాస్తాము. సో ఒకసారి క్యాన్సిల్ చేసాము. నెక్స్ట్ మళ్ళీ గ్రూప్ బిలో 3 స్టిక్స్ ఉన్నాయి, మళ్ళీ ఇంకోసారి క్యాన్సిల్ చేద్దాము. 1 2 3 రెండోసారి క్యాన్సిల్ చేసాము కాబట్టి ఇక్కడ ఒక సింబల్ రాయాలన్నమాట, ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒకటి మిగిలింది మనకి, అంటే 3 స్టిక్స్ని మరలా తీయడానికి లేదు, ఇంకా తీసేయడానికి సబ్ట్రాక్ట్ చేయడానికి లేదు, అంటే ఈ 1 రిమైండర్ అనమాట. సో ఆన్సర్ ఏంటి అంటే 2 స్టిక్స్ రిమైండర్ 1. అదే మనకు రిమైండర్ రాకుండా తీసినట్లయితే ఇక్కడ మనకు 6 స్టిక్సే ఉన్నాయనుకోండి, ఇక్కడ 3 స్టిక్సే ఉంటే 3 స్టిక్స్ ఒకసారి తీసేస్తాము, సబ్ట్రాక్షన్ చేస్తాము, మళ్ళీ ఇంకోసారి 3 స్టిక్స్ సబ్ట్రాక్ట్ చేస్తే ఇంకేం ఉండదు, మొత్తం 2 టైమ్స్ డివైడ్ అయినట్లు అనమాట. సో ఇది డివిజను. దీనికి స్టెప్స్ చెప్తాను చూడండి. రిపీటెడ్ సబ్ట్రాక్షన్ని మనం డివిజన్ అంటాము. ఫస్ట్ స్టెప్, స్టార్ట్ విత్ గ్రూప్ ఏ, హ్యావ్ అన్ ఎంటీ స్పేస్ ఫర్ యువర్ కోషెంట్ గ్రూప్. కోషెంట్ గ్రూప్లో ఖాళీగా ఉంచుకోవాలి ఆన్సర్ కోసం. ఫ్రమ్ గ్రూప్ ఏ రిమూవ్ ఏ గ్రూప్ ఆఫ్ స్టిక్స్ దట్ ఈజ్ సేమ్ సైజ్ యాజ్ గ్రూప్ బి. గ్రూప్ బిలో ఎన్ని స్టిక్స్ అయితే ఉన్నాయో అన్ని స్టిక్స్ని మనం రిమూవ్ చేయాలి ఫస్ట్. సో ఫస్ట్ 3 రిమూవ్ చేసిన తర్వాత రిజల్టింగ్ గ్రూప్లో ఒక స్టిక్ రాసుకోవాలన్నమాట, ఒకసారి చేసాము అన్న గుర్తుగా. నెక్స్ట్, ఫర్ సక్సెస్ఫుల్లీ డూయింగ్ దిస్ 1 టైమ్ ప్లేస్ 1 స్టిక్ ఇంటూ యువర్ కోషెంట్ గ్రూప్. ఒకసారి మనం తీసేసిన తర్వాత కోషెంట్ గ్రూప్లో ఒక స్టిక్ రాసుకోవాలి. లుక్ ఎట్ ది స్టిక్స్ రిమైనింగ్ ఇన్ గ్రూప్ ఏ. ఇఫ్ యూ క్యాన్ రిమూవ్ అనదర్ గ్రూప్ ఆఫ్ స్టిక్స్ ది సేమ్ సైజ్ యాజ్ గ్రూప్ బి. గ్రూప్ బిలో ఎన్నైతే ఉన్నాయో మరలా అన్ని స్టిక్స్ని గ్రూప్ ఏలో నుంచి తీసేయగలమో లేదో చూడాలి. తీసేయగలిగితే కనుక రిజల్టింగ్ గ్రూప్లో ఇంకొక స్టిక్ను రాసుకోవాలి. వెన్ యూ డూ ప్లేస్ అనదర్ 1 స్టిక్ ఇంటూ యువర్ కోషెంట్ గ్రూప్. Keep repeating this until group A is either empty or has fewer sticks than group B. ఈ ప్రాసెస్ని గ్రూప్ ఏ ఖాళీ అయ్యే వరకు కానీ లేదా గ్రూప్ బి కంటే తక్కువ స్టిక్స్ ఉండే వరకు కానీ ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. ది ఫైనల్ కలెక్షన్ ఆఫ్ స్టిక్స్ ఇన్ యువర్ కోషెంట్ గ్రూప్ ఈజ్ ది ఆన్సర్. కోషెంట్ గ్రూప్లో ఎన్ని స్టిక్స్ అయితే వస్తాయో అదే ఆన్సర్ అవుతుంది. ఇది డివిజన్. నెక్స్ట్, సెకండ్ క్వశ్చన్. One way of extending the number system in method 2 is by using strings with more than 1 letter. For example, we could use AA for 27. How can you extend this system to represent all the numbers? మనం మెథడ్ 2లో ABCDE అనేటువంటి లెటర్స్ని యూజ్ చేసాము కౌంట్ చేయడానికి. అయితే ఇక్కడ AA అంటే 27 కనుక అయినట్లయితే దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసి అన్ని నెంబర్స్ని ఎలా రిప్రజెంట్ చేయాలో చెప్పాలి.
మనకి ఇండియన్ నెంబర్ సిస్టంలో డెసిమల్ సిస్టమ్ ఎలా అయితే ఉందో అలాగే ఇక్కడ 26 బేస్ అన్నమాట. మొత్తం 26 లెటర్స్ ఉంటాయి కదా, ఏ నుంచి జెడ్ వరకు, ABCD అండ్ సో ఆన్ జెడ్ వరకు మొత్తం 26 లెటర్స్ ఉంటాయి. ఒకసారి ఇండియన్ సిస్టమ్ని చూద్దాము. ఇలా గనక ఉన్నట్లయితే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్స్ అంటాము. అంటే 5 into lakh, 8 into 10,000, 4 into 1000, 3 into 100, 2 into 10, 4 into 1 అని రాస్తాం కదా వాటి ప్లేస్ వాల్యూస్ని బట్టి. సేమ్ అలాగే ఇక్కడ కూడా 26th అనమాట, డెసిమల్ సిస్టమ్ కాకుండా 26 బేస్ అవుతుంది. సో ఏ నుంచి జెడ్ వరకు 26 లెటర్స్ని లెక్కేసాము. నెక్స్ట్ 27th లెటర్ కావాలి అంటే AA అంటాము, 27. నెక్స్ట్ AB అంటే 28 అనమాట. ఎలా అంటే ఇది 26 పవర్ 0, ఇక్కడ ఇది 10 పవర్ 0 అవుతుంది కదా. నెక్స్ట్ ఇది 10 పవర్ 1, నెక్స్ట్ 10 స్క్వేర్, నెక్స్ట్ 10 క్యూబ్, నెక్స్ట్ 10 పవర్ 4, నెక్స్ట్ 10 పవర్ 5, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, నెక్స్ట్ ల్యాక్. అలాగే ఇక్కడ 26 బేస్ అనమాట. ఫస్ట్ ప్లేస్ వాల్యూ 26 పవర్ 0, నెక్స్ట్ ప్లేస్ వాల్యూ 26 పవర్ 1 అనమాట. సో ఇక్కడ ఏ 26th ప్లేస్లో ఉంది కాబట్టి 26 into 1, నెక్స్ట్ ఇది 1 into 1 అనమాట, మొత్తం 27 అవుతుంది. అలాగా AC, AD, AE అలా ఏతో అయిపోయిన తర్వాత అన్నీ ఏ నుంచి జెడ్ వరకు అయిపోయిన తర్వాత మొత్తం ఇవి ఎన్ని అవుతాయంటే 52 అవుతుంది. దీని వాల్యూ 52 ఎలా వస్తుందంటే ఏ 26th ప్లేస్లో ఉంది కాబట్టి 26 into ఏ వాల్యూ 1 అవుతుంది, ప్లస్ జెడ్ వాల్యూ 26 ఇంటూ ఇది 26 పవర్ 0 అంటే దీని వాల్యూ 1, వన్స్ ప్లేస్లో ఉంది. వన్స్, టెన్స్, హండ్రెడ్స్ ఎలా అంటామో ఇక్కడ వన్స్, 26th, 26 స్క్వేర్, 26 క్యూబ్ అవన్నమాట ప్లేస్ వాల్యూస్. సో దీని ప్రకారం చూసుకుంటే 26 ప్లస్ 26 మొత్తం 52 అవుతుంది. నెక్స్ట్ 52 అయిపోయిన తర్వాత నెక్స్ట్ బి తీసుకుంటాం అన్నమాట. అంటే BA, BB, BC, BD, BE ఇలా తీసుకుంటాము. సో ఇక్కడ BA వాల్యూ ఎలా అవుతుందంటే B వాల్యూ 2, ఇది ఏ ప్లేస్లో ఉంది 26th ప్లేస్లో ఉంది, ప్లస్ ఏ వాల్యూ 1A అయితే ఇది 26th అనమాట, సారీ వన్స్ ప్లేస్లో ఉంది 1 into 1. సో 26 2s 52 ప్లస్ 1 53. అలా ఇక్కడ కూడా ఏమవుతుంది BZ వరకు రాస్తాము. BZ వాల్యూ ఎంత అవుతుందంటే B అనేది 26th ప్లేస్లో ఉంది, B వాల్యూ 2 ప్లస్ Z వాల్యూ 26, ఇది వన్స్ ప్లేస్లో ఉంది. సో 26 2s 52 ప్లస్ 26 78 అవుతుంది. నెక్స్ట్ బీతో అయిపోయిన తర్వాత సితో అనమాట, CA, CB, CC, CD ఇలాగా 2 digit నంబర్స్ అనేవి జెడ్ వరకు వస్తాయి మనకి. జెడ్ అంటే ఈ జెడ్ వాల్యూ ఎంత అవుతుంది అంటే ఈ జెడ్ అనేది వన్స్ ప్లేస్లో ఉంది, నెక్స్ట్ ఇంకొక జెడ్ అనేది అంటే జెడ్ వాల్యూ 26 అనమాట, ఇంకొక జెడ్ వాల్యూ కూడా 26 దీని ప్లేస్ వాల్యూ 26 అవుతుంది. అంటే మొత్తం 676 ప్లస్ 26 దీని వాల్యూ అనమాట 6 6 2 702 దీని వాల్యూ. నెక్స్ట్ 3 digit నంబర్స్ స్టార్ట్ అవుతాయి. అవి ఎలా ఉంటాయి అంటే AAA, AAB, AAC ఇలా అనమాట. ఇలా మనం ఎన్ని నంబర్స్ అయినా కానీ రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ట్రై మేకింగ్ యువర్ ఓన్ నంబర్ సిస్టమ్. మన ఓన్ నంబర్ సిస్టమ్ని తయారు చేయడానికి ట్రై చేయాలంట. దీనికి మనం రోమన్ నెంబర్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాము. రోమన్ నెంబర్స్లో మనం ఈ సింబల్స్ యూజ్ చేస్తాం కదా, 1 అలాగే V అనే సింబలు, X, L ఈ సింబల్స్ యూజ్ చేస్తాము. వీటికి వాల్యూస్ ఉన్నాయి. సేమ్ అలాగే ఇక్కడ మనం 1 2 3 నెంబర్స్ కాకుండా 1 2 3 నెంబర్స్ మన ఇండియన్ సిస్టంలో 1 2 3 నెంబర్స్ యూజ్ చేస్తూ డెసిమల్ సిస్టమ్ యూజ్ చేస్తాము. అంటే ప్లేస్ వాల్యూస్ వచ్చేటప్పటికి 10 పవర్ 0, 10 పవర్ 1, 10 స్క్వేర్, 10 క్యూబ్, 10 పవర్ 4 అంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s ఇలా ఉపయోగిస్తాము. అలా కాకుండా ఇక్కడ బేస్ 10 కాకుండా బేస్ 3 తీసుకుందాము. సో కొత్త నెంబర్ సిస్టమ్ అనమాట. యూజ్ బేస్ 3. సో బేస్ 3లో 3 పవర్ 0 అంటే 1, దీనికి ఒక సింబల్ ఇద్దాము, A అనుకుందాము.
నెక్స్ట్ 3 పవర్ 1 అంటే 3, దీన్ని బి అనుకుందాము. నెక్స్ట్ 3 స్క్వేర్ అంటే 9, దీన్ని సి అనుకుందాము. 3 క్యూబ్ అంటే 27, దీన్ని డి అనుకుందాము. 3 పవర్ 4 అంటే 81, దీన్ని ఈ అనుకున్నాము. సో ఇప్పుడు వీటిని యూజ్ చేసి నెంబర్స్ ఎలా రాయాలో చూద్దాము. సపోజ్ 1 రాయాలంటే ఏ, 2 రాయాలంటే ఏఏ, 3 రాయాలంటే మనకి 3కి సింబల్ ఉంది బి. నెక్స్ట్ 4 రాయాలి అంటే బిఏ, బి అంటే 3, ఏ అంటే 1, 3 + 1 4 అన్నమాట. 5 రాయాలి అంటే బిఏఏ. నెక్స్ట్ 6 రాయాలంటే బి 2 టైమ్స్. 7 రాయాలంటే బిబిఏ. 8 రాయాలి అంటే బిబిఏఏ. నెక్స్ట్ 9కి వచ్చేటప్పటికి సి రాస్తాము. నెక్స్ట్ 10కి సిఏ, 11కి సిఏఏ, 12కి సిబి, 13కి దీనికి ఒకటి యాడ్ చేయాలి అంటే సిబిఏ, 14కి సిబిఏఏ, నెక్స్ట్ 15కి సిబిబి, 16కి సిబిబిఏ, 17కి సిబిబిఏఏ, నెక్స్ట్ 18కి సిసి, ఎందుకంటే 9 అంటే సి కదా, సిసి అంటే 9 + 9 18 అవుతుంది. నెక్స్ట్ 19కి వచ్చేటప్పటికి సిసిఏ అంటే 9 + 9 + 1 అన్నమాట. నెక్స్ట్ 20 సిసిఏఏ, 21 సిసిబి, 22 సిసిబిఏ, నెక్స్ట్ 23 సిసిబిఏఏ, 24 సిసిబిబి, నెక్స్ట్ 25 సిసిబిబిఏ, 26 సిసిబిబిఏఏ, నెక్స్ట్ 27కి మనకు ఒక సింబల్ ఉంది డి, 28కి మళ్ళా డిఏ, 29కి డిఏఏ, నెక్స్ట్ 30కి డిబి. ఇలా మనం ఈ సింబల్స్ యూజ్ చేసి కొత్త నెంబర్ సిస్టమ్ని ఫామ్ చేయొచ్చు.